సేవింగ్స్ అనేవి ఉండే. ఆ సేవింగ్స్ పట్టుకొని ఒక బైక్ తీసుకున్నా, మంచి బండి తీసుకున్నా పెద్దది. తీసుకున్న తర్వాత అలానే మంచిగానే లైఫ్ అట్లా మంచిగానే గడిచిపోతుంది. బట్ వెళ్ళిన శాలరీ లేదు, ఆ బండి తీసుకున్నా ఇంకా శాలరీ లేదు, ఏం అర్థం కాలేదు, డబ్బులు లేవు. ఏమో ఒక 50 రూపీస్ ఉండే. ఆ డే మా ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు లేకుండా మార్నింగ్ టిఫిన్ చేసేది అందుకుండా. ఆ 50 రూపీస్ ఏం చేయాలంటే మార్నింగ్ టిఫిన్ చేసినాం. చేసిన తర్వాత వచ్చి పడుకున్న తర్వాత మధ్యాహ్నం ఏం తింటామో కూడా తెలియదు. సరే అని పడుకున్నాం లేచేసరికి నా అకౌంట్లో బ్యాలెన్స్ వచ్చినాయి. శాలరీ పడ్డది ప్లస్ ఒక ఫ్రెండ్ కానీ ఒక 1000 రూపీస్ వేసేది ఉండే, వాడు వేసిండు. అబ్బా దేవుడు ఉన్నారా అని అనుకున్నా. దాని తర్వాత 1 ఇయర్ దాకా గడిచిపోయింది. నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మమ్మీ నేను ఇట్లా నాకు ఇట్లా హెల్త్ మొత్తానికి బాగుంటలేదు అంటే, సరే ఇంటికి వచ్చేయను. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసాము, ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసినాం. ట్రేడింగ్లో లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా ఏం చేసినాం అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.